Breaking news from KR News. We bring you the latest updates. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సెక్టర్ బేస్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్ ను కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించే దశగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మరి అనేక విధాలుగా పాజిటివ్ తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే సిడిపి 5 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగిన విషయాన్ని తెలియజేసుకుంటూ సుమారు 27,788 మందికి కూడా లభించడానికి కూడా మనం కార్యాచరణ విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. కంపెనీ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఐపీఓ వెళ్తామని రావడం కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ మరి అలాగే కెపాసిటీ బిల్డింగ్ లో అనేక నిర్ణయాలు ఈరోజు ఎంఎస్ఎంఈకి అవసరమని పిఎంఈజీపీ అవ్వచ్చు, పిఎంఎఫ్ఎంఈ అవ్వచ్చు, పిఎం విశ్వకర్మ అవ్వచ్చు, స్టాండప్ ఇండియా అవ్వచ్చు, స్టార్ట్అప్ ఇండియా అవ్వచ్చు, అలాగే ఎంఎస్ఎంఈ సిడిపి ప్రోగ్రామ్, మరి అలాగే మైక్రో ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే దశగా 3,500 ఎంటర్ప్రైజెస్కి హెల్ప్ చేకూర్చేలాగా సుమారు ₹1 కోటి వరకు రుణసాయం ఇచ్చే దిశగా మనం కార్యరూపం చేయాలి. అది ఒక ఆంటర్ప్రినర్ కావచ్చు, లేదా ఒక లైవ్లీహుడ్ యాక్టివిటీ కావచ్చు. మా డ్వాక్రా సర్ప మంత్రిగా నేను కూడా వ్యవహరిస్తున్నాను. అనేక మహిళలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు, ఆర్థికంగా వాళ్ళు ఎలాగా పైకి రావాలి. మీరు ఇప్పుడే విన్నారు కలెక్టర్ గారు ఎంత మన నెల్లూరు జిల్లా గురించి ఎంతో నిశ్శబ్దంగా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు మన జిల్లాలో మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈ ఎంఎస్ఎంఈ పార్క్ శంకుస్థాపన చేసుకోవడం అనేది చాలా సుదీర్ఘంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువతకి ఉపాధి కల్పించాలి అని ఒకే ఒక లక్ష్యంతో ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త బయటికి రావాలని, ఒక మహిళా పారిశ్రామికవేత్త కానీ అలాగే ఒక పురుషులు పారిశ్రామికవేత్తలుగా కానీ ప్రైమ్ ల్యాండ్ మనకి పడుగుపాడు సెంటర్ లో 14 ఎకరాలు సుమారు 14.5 ఎకరాలు సుమారు మనకి ఈ రోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ముఖ్య కారకులు మన కలెక్టర్ గారు. ఆయనకి నిజంగా నేను మనందరి కోవూరు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ ముందు నేను సీఎం గారి ఇక్కడికి వచ్చినప్పుడు క్యాంపెయినింగ్ లో చెప్పాను, సార్ మా దగ్గర ఇట్లా ఇఫ్కో కిసాన్ సెజ్ ఉంది, 2,700 ఎకరాలు మా దగ్గర ఉన్నాయి. ఎంతో మంది ఆ రోజు నేను ఈ కాన్స్టిట్యున్సీ నుంచి అత్యధిక మెజారిటీతో ఎప్పుడు లేని విధంగా 55,000 మెజారిటీతో నేను గెలిచానంటే ఆనాడు ఉన్న యువత అంతా కలిసి నాతో అమ్మ అని నాతో కలిసి తిరుగుతున్నారు. వాళ్ళకి నేను ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి వినియోగించుకోవడం జరిగింది. అలాగే చేస్తామమ్మా అని చెప్పారు. అలాగే నన్ను 55,000తో గెలిపించారు యువత అందరూ కలిసి. ఆ రోజు కూడా తర్వాత నేను అసెంబ్లీలో కూడా దీని గురించే మాట్లాడాను. కానీ కలెక్టర్ గారు ఇక్కడికి మనకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో మన కిసాన్ సెజ్ లో కదలిక తీసుకొచ్చి ఎంపీ గారు, కలెక్టర్ గారు, అలాగే సీఎం గారు, కానీ దీనికి అన్నిటికీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక పరిశ్రమ తీసుకొస్తే ప్రజలకి చాలా బాగుంటది అని పారిశ్రామికవేత్తలు కూడా ఆటోమేటిక్ గా బాగుంటారు అని ఎక్స్ప్లెయిన్ చేసిన
వ్యక్తి ఎవరంటే అది మన కలెక్టర్ గారు, సీఎం గారికి. అక్కడి నుంచి మనకి మొత్తం శాంక్షన్స్ రావడము అవన్నీ తర్వాత, కానీ ముందు మన దగ్గర ఏముందో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, దాన్ని అక్కడికి తీసుకెళ్ళడానికి, మన సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మాత్రం ముఖ్య కారణం మన కలెక్టర్ గారు. ఈ రోజు మనం ఈ 10 నెలల్లోనే సుమారు ఇప్పుడు చెప్పినట్టు టాటా పవర్ అయితేనేమి, ఫ్రాగ్రెన్స్ మొన్ననే వచ్చినట్టుంది. అంతకు ముందు ఆల్రెడీ ఎథనాల్ ఫ్యాక్టరీస్ 2 వచ్చినాయి, తర్వాత బిర్లా వాళ్ళు వచ్చి, ఇవన్నీ కలిపితే సుమారు ఈ రోజు కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో 13,000 కోట్ల వరకు పెట్టుబడులు రావడం జరిగింది. అలాగే మనకి ఇంతకు ముందే గుచ్చిలో కూడా ఇదే మాదిర ఒక ఎంఎస్ఎంఈ పార్క్ తయారు చేసి ఇచ్చున్నాం. ఇది కాకుండా ఈ రోజు ఇక్కడ ఈ ప్రైమ్ ల్యాండ్ లో ఇంకొకటి కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ సామర్థ్యాన్ని గుర్తించి మన ప్రభుత్వం ఇప్పటికే బొడ్డువారి పాలెంలో కూడా 266 ఎకరాల విస్తీర్ణంతో ఇండస్ట్రియల్ పార్క్, పాలెంలో ఆటో నగరు, అది వేరే. తర్వాత ఇక్కడ అంటే మనకి ఆల్మోస్ట్ కొవ్వూరు కాన్స్టిట్యున్సీ ఒక ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అని చెప్పడానికి దీనికన్నా వేరే కారణాలు మనకు అవసరం లేదు. మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో యువతికి ఏదైతే మనం మాట ఇచ్చామో, మన యువ నాయకులు యువగలం అప్పుడు ఆయన చెప్పారు, అందరికీ మీకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో మన ఒకే ఒక గోల్ అని కూడా చెప్పారు. అది ఈ రోజు ఈ నెల్లూరు జిల్లాను చూస్తేనే, ఇంతకు ముందు నెల్లూరు జిల్లా రాజకీయ నాయకులకి పెద్దపీట వేస్తుందని చెప్తాను. ఇప్పుడు ఈ రోజు రాబోయే రోజుల్లో ఇక్కడ పారిశ్రామిక రంగంలో కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తుంది మన జిల్లా అని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్టర్ అని కాదు, ఒకవైపు అభివృద్ధి, ఇంకోవైపు సంక్షేమము, అలాగే యువత భవిష్యత్తు, అలాగే ఉమెన్ ఎంపవర్మెంట్, ఏ దానిని కూడా వదలట్లేదు. అలాగే మనకి ఎంతో ముఖ్యమైన మన వ్యవసాయ రంగాన్ని, మంది ముఖ్యంగా డెల్టా ఏరియా, మన రైతులందరూ ఈరోజు సంతోషంగా ఉన్నారంటే తెలుగుదేశం ప్రభుత్వంలో లేని, తెలుగుదేశం ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూడా మీకు అందరికీ తెలుసు. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా ఈ రోజు అభివృద్ధి పదంలో ఆయన విజన్ 47 అనే ఒకే ఒక నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎన్నో ఇంటర్నేషనల్ కంపెనీస్ తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఉన్న యువతకి బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ చూస్తే మీరు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ఉంటది అని చెప్పి ఒకే ఒక విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి కార్యక్రమం ఒకటి మనం ఇక్కడ చేస్తున్నాము అంటే కలెక్టర్ గారు మరీ మనం చెప్పుకోవాలి, సార్ మాకు ఇంకొక కోరిక కూడా ఉంది, అది కూడా మీరు తీర్చేయాలి. మా కొవ్వూరులో ఎప్పుడో నుంచి కదలిక లేనివన్నీ కదిలిస్తున్నారు, మీరు ఇంకొకటి చేయాలి. ఎందుకంటే అది మా ప్రజలందరి ఆశ, ఆలోచన. ఆ షుగర్ ఫ్యాక్టరీని కూడా కానీ క్లియర్ చేసి మా కొవ్వూరు ప్రజలకి మీరు కానుకగా ఇస్తే మీకు నిజంగా మా ప్రజలు ఎప్పుడు మీ రుణం మర్చిపోలేరు. ఎందుకంటే దానివల్ల ఎంతో మంది ఎంప్లాయీస్, ఎంతో మంది అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా దయచేసి క్లియర్ చేయాలని మీరు ఒకరే చేయగలరని చెప్పి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీకు అందరికీ కూడా రాబోయే రోజుల్లో మీ బిడ్డలకి, మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది. కొవ్వూరు కాన్స్టిట్యున్సీలో యువతకి ఉపాధికి కొరవే ఉండదు అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన నెల్లూరు జిల్లాలో కొవ్వూరు కాన్స్టిట్యున్సీలోనే ఇవన్నీ కృషి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వల్ల సీఎం గారు రెగ్యులర్ గా మాకు సపోర్ట్ ఇస్తున్నారు. దీని చుట్టూ ఇప్పుడు నా వచ్చిన తర్వాత ఫస్ట్ కంపెనీ గ్రౌండ్ అయింది, అది కూడా గడ్డ కాన్స్టిట్యున్సీలో సీకే బిల్డర్ గ్రూప్ వాళ్ళు ఒక బోర్డ్, జిప్సమ్ బోర్డ్ అండ్ సిమెంట్ బోర్డ్ కంపెనీ కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ మొదలైంది. వాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ నెలలో మన ప్రొడక్షన్ కి వెళ్ళిపోతాం. వారం మీరు ఎమ్మెల్యే గారి చేతి ద్వారా దీనికి కూడా ఓపెనింగ్ చేస్తారంటే హామీ ఉంటుంది. ఇది కోవిడ్ కాన్స్టిట్యున్సీ. మిగతా చోట్ల కూడా చూస్తే ఈ రోజు కావాలి మీ అందరికీ తెలుసు, ఉల్లపల్ల గ్రామంలో మనం 25 ఎకరాలు ల్యాండ్ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకు
BPCL అతిపెద్ద రిఫైనరీ 1 lakh crore ఇన్వెస్ట్మెంట్. దగ్గరది ఎయిర్పోర్ట్ దీనికి పక్కనే ఉంది. ఇట్లాంటి ఈకో సిస్టమ్ ఉంటే అక్కడే చిన్న చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీరు ప్యాకేజింగ్ మెటీరియల్ కానీ కార్డ్బోర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇవన్నీ వాళ్ళు బయట నుంచి ఎందుకు కొనుగోలు చేస్తారు. అక్కడ మామూలుగా లోకల్ గానే కొనుగోలు చేయడం జరిగింది. ఒకవేళ లోకల్ అందుబాటులోనే లేకపోతే వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి లేకపోతే వేరే జిల్లాల నుంచి తీసుకుంటారు. నెక్స్ట్ గుడూరు మీ అందరికీ తెలుసు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో భారతదేశంలోనే ఒక ఫర్నిచర్ పార్క్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడుతున్నారు. దానివల్ల మీ అందరికీ తెలుసు ఇప్పుడు మొత్తం క్రూడ్ ఆయిల్ ఈ డీజిల్ పెట్రోల్ కానీ బయట దేశాల నుంచి మాకు వస్తుంది. ఈ బంగారం కూడా మాకు బయట నుంచి వస్తుంది. దీనివల్ల మా ఫారెక్స్ రిజర్వ్ మీద చాలా ప్రెషర్ ఉంది. కానీ మీకు తెలియని విషయం అంటే ఈ రోజు ఫర్నిచర్ కూడా మన భారతదేశంలో ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ జరగడం మొత్తం వియత్నాం, సౌత్ కొరియా, చైనా నుంచి వస్తుంది. సో మన ఫారెక్స్ మీద కూడా ఫారెక్స్ ఎక్స్చేంజ్ ఈ డాలర్స్ మీద ఈ ఫర్నిచర్ వల్ల కూడా చాలా ప్రెషర్ ఉంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ బడ్జెట్ లో మన భారతదేశంలో ఒక మెగా ఫర్నిచర్ పార్క్ ఏర్పాటు చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ పార్క్ కోసం 3,500 కోట్లు ఇవ్వడానికి హామీ ఇచ్చారు. అది కాంపిటీషన్ మోడ్ లో ఏ రాష్ట్రం అయినా కూడా పోటీ చేస్తే ఎవరి ప్రపోజల్ బాగానే ఉంటుంది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది చెప్పడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ కూడా దీనిలో పోటీ పెట్టారు. మన ఆంధ్రప్రదేశ్ లో 3 జిల్లాలు, నెల్లూరు జిల్లాతో పాటు ఇంకా 2 జిల్లాలు కూడా దీనికి పోటీ పెట్టారు. ఆల్మోస్ట్ మన భారతదేశంలో 30 జిల్లాలు పోటీ పెడితే ఆ ఫర్నిచర్ పార్క్ నెల్లూరు జిల్లాకి రాదు. అది కూడా గుడూరు ప్రాంతం. సో అది వచ్చిన తర్వాత మా ఆలోచన ఏం వచ్చిందంటే జగన్ గారు నేను మాట్లాడితే అక్కడే దగ్గరలో ఒక ఎన్ఎస్యూ పార్క్ ఉంటే ఆ ఫర్నిచర్ పార్క్ వల్ల ఇక్కడ చిన్న ఉద్యోగాలకి కూడా అవకాశం వస్తుంది. ఈ రోజు మనం అటు కూడా ఎక్స్పెండ్ చేయడానికి ఆలోచన చేస్తాం. ఓవరాల్ గా మన నెల్లూరు జిల్లాలో చాలా పొటెన్షియల్ ఉంది. నిన్ననే మీరు విని ఉంటారు మన కృష్ణపట్నం పోర్ట్ దగ్గర గ్రీన్ అమోనియా మీ అందరికీ తెలుసు. అంటే న్యూ థాట్ హైడ్రోజన్, గ్రీన్ హైడ్రోజన్ ఈ ప్లాంట్ సిటీలో వస్తున్నాయి. $1 బిలియన్ అంటే 10,000 crore ఇన్వెస్ట్మెంట్ తో ఒక యూకే సంస్థ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూకే నుంచి ఇండియా రావడం, ఇండియాలోని ఆంధ్రప్రదేశ్కి రావడం, ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరుకి రావడం అనేది ఒక గొప్ప విషయం. 10,000 crores తో మొన్న సీఎం గారు దీన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో చాలా ఈ పెద్ద ఇండస్ట్రీస్ వస్తున్నాయి. దీనివల్ల చాలా ఉపాధి మాకు కలుగుతుంది. దీంతో పాటు మనం ఎక్కువ ఎలా చేయాలి అంటే ఈ పెద్ద కంపెనీలు వస్తే దీనికి సప్లయర్ లేకపోతే వాళ్ళ నుంచి అవుట్పుట్ నుంచి మనం కూడా ఒక ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ BPCL అంటే చాలా పెట్రోకెమికల్స్ తయారు చేస్తుంది. పాలియాసిటిలీన్, పాలిప్రొపిలీన్ ఇవన్నీ ఇంటర్మీడియట్ ప్రొడక్ట్స్. ఆ ప్రొడక్ట్స్ నుంచి మీరు చాలా ఎక్విప్మెంట్ తయారు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైరింగ్ కానీ, ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కానీ, మీరు స్విచ్ బోర్డ్స్ కానీ ఇవన్నీ ఆ కెమికల్స్ తయారవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా అంటే ఈ సమాచారం చాలా మంది దగ్గర ఉండదు. మన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ రెగ్యులర్ గా కొన్ని మీటింగ్స్ పెట్టేసి మీరు ఏ కంపెనీ పెడితే ఏ రకంగా మీరు ఐటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే మాకు బాగుంటుంది ఈ సమాచారం కూడా ఇప్పటి నుంచి మనం స్టార్ట్ ఇవ్వడం మొదలు పెడతాం. ఈ ఎన్ఎస్సి పార్క్ హ్యాండ్ హోల్డింగ్ కూడా చేస్తాం. ఇక్కడే రాబోయే రోజుల్లో బ్యాంక్ లోన్ కూడా మిగతా ఇంట్రెస్ట్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కొంత క్యాపిటల్ సబ్సిడీ కానీ, కొంత మన జిఎస్టీ రీయింబర్స్మెంట్ కానీ, కొన్ని ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కానీ ఇవన్నీ కూడా మిగతా కంటే తక్కువ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచన అంటే మనం ఎందుకు ఇవన్నీ చేస్తున్నామంటే గవర్నమెంట్ లో ఒక హామీ ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రప్రదేశ్ లో